నేను నిజం చెప్తున్నాను. నా వద్ద దొంగతనం చేయడానికి కారణమే లేదు. కారణం ఉంది. నిన్ను ఇంట్లోంచి గెంటేస్తున్నారు. ఇక నువ్వు ఇంట్లోంచి తరవేయకుండా ఉండడానికి నీకు వీలైనంత వరకు అన్ని విధాలు ప్రయత్నిస్తావు. అందుకని కారణం లేదని అనొద్దు. కారణం ఉంది. కానీ మహారాజా, అది ఆ పాడుబడ్డ ఇంటిని, ఇల్లని ఎలా అనుకుంటాం? పాడుపడ్డదా? పాడుపడ్డది ఎందుకు? అవును మహారాజా, నిజమే. ఆ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క గోడ, ప్రతి ద్వారం, ప్రతి కిటికీ, ఆ పైకప్పు ఒకటే. అన్ని వైపులా ఎందుకు తెరుచుందో మీకు తెలుసా? ఎందుకంటే అన్ని దిశల నుంచి ముద్రష్టపు అపశకనం లోపలికి రావాలి అని. మహారాజా, ఈనాటి వరకు ఆ ఇల్లు నాకు ఎలాంటి సుఖాన్ని ఇవ్వలేదు. 20 ఏళ్ల తర్వాత కూడా నేను ఆ ఇంట్లోకి ఏం ఆలోచించుకుంటూ వెళ్ళానంటే ఒకవేళ అంతా మారిపోయి ఉంటుంది అని. కానీ లేదు, దానికున్న శాపం ఎప్పటికీ తొలగిపోదు మహారాజా. ముందు నెమలి పింఛన్ సంఘటన జరిగింది, తర్వాత నన్ను దొంగను గావించారు. మీరే చెప్పండి మహారాజా, అటువంటి ఇంటిని అపశకనం, అశుభం అని ఎందుకు అనకూడదు? అంతేకాకుండా ఆ ఇంటిని వదిలి వెళ్ళిపోతుంటే ఇలా బంధించారు నన్ను. మహారాజా, నేను మీకు రుణపడి ఉంటాను. ఆ ఇంటి నుంచి నాకు మీరు విముక్తి కలిగించండి. మహారాజా, అతను మాయాజాలంతో మిమ్మల్ని భ్రమింపజేస్తున్నాడు. సత్యం నుండి దారి మళ్లిస్తున్నాడు. తన తెలివితేటలు అర్థం చేసుకోండి. అర్థమైందా లేక కాలేదా? ఏం తెలివితేటలు మహామాచా? నేను ఆ ఇంట్లో ఉండలేను మహారాజా. ఆ ఇల్లు అశుభం. నేను ఆ ఇంటిని ఎన్నోసార్లు అమ్మాలని ప్రయత్నించాను కాదు శారదా, కానీ అమ్ముడు పోలేదు. పూజలు చేసి ఆ ఇంట్లోని దోషాలు తొలగించాలనుకున్నాను, కానీ కాలేదు. మహారాజా, నేను మీకు తప్ప ఇంకెవరికైనా రుణపడి ఉన్నాను అంటే అది చిన్న షావుకారు గారికే. చిన్న షావుకారు గారు స్వయంగా వచ్చి నన్ను ఆ ఇంటి నుంచి విముక్తుని గావించాలనుకున్నారు. చిన్న షావుకారు గారు, తమకు శతకోటి ధన్యవాదాలు. మహామాత్యులు గారు, ఒకవేళ నిజంగా ఆ ఇల్లు అపశకనం కాదు కదా? మహారాజా, ఇతను ఒక అపరాధి. అతని ఆలోచనల గురించి ఆలోచించడం మంచిది కాదు. అతని అపరాధాలను దృష్టిలో పెట్టుకొని శిక్ష విధించడం గురించి ఆలోచించాలి. ఉపయోగించు. నీ శాస్త్రాల జ్ఞానాన్ని ఉపయోగించి అందరినీ ఓడించు. చూపించు నువ్వు ఆ మహాజ్ఞాని పండిత రామకృష్ణుడి అంశమని. శారదాదేవి, జాగ్రత్తగా చూడు. ఇది దర్బారు. ఏం మాట్లాడుతున్నారు? నీ తల్లి దేవి శారద దర్బార్లో ఏం మాట్లాడుతోంది? శాంతించడం కాదు, అశాంతి నిండిపోయి ఉన్నాడు. అవమానాన్ని, అన్యాయాన్ని చూసినప్పుడు తను పండితులకే పండితుడు, రామకృష్ణుడికి పుత్రుడు కాబట్టి. దేవి శారద, శాంతించండి, లేదంటే ఒక తల్లిని కాపాడడానికి తన పుత్రుడున్నాడు. నేను ప్రకటిస్తున్నాను, ఇప్పటికిప్పుడే భాస్కర్ని కారాగారంలో పడేయాలి. సైనికులారా, తీసుకెళ్ళండి వీడిని. చాలుగా, నువ్వు నీ మాట సత్యమని నిరూపించుకున్నావు. నిన్ను విజయనగరానికి తీసుకొచ్చి ఇరుక్కున్నాను కదా. మహారాజా వద్దు, మహారాజా నేనేమి చేయలేదు. ప్రభు, చిన్న షౌకార్, మహారాజా నన్ను క్షమించండి ఈ విధంగా వచ్చినందుకు. చిన్న షౌకార్, మీరు నాశనమయ్యారు. మీ లెక్క పత్రాలను, మీ సంధి పత్రాలను చెదలు తినేశాయి. మహారాజా, అంతా నాశనమైపోయింది మహారాజా. ఇప్పుడు నా దగ్గర ఎటువంటి లెక్కలకు సాక్ష్యాధారాలు లేవు మహారాజా. మహారాజా, నన్ను కాపాడండి మహారాజా. అన్నీ నాశనమైపోయాయి. చూసారా మహారాజా, వదలండి. చూసారా మహారాజా, చూసారా? చిన్న షావుకారు గారు తమ వాదన నా ఇంట్లో పెట్టనే లేదు, కానీ వినాశనం అప్పుడే వారి వెంట పడుతోంది. చిన్న షావుకార్, అతని అప్పు గురించి మీ దగ్గర ఏ సాక్ష్యం లేదంటారా? అవును మహారాజా,
ఇప్పుడు ఎవరి అప్పుకి ఏ ఆధారము లేదు. ఆ ఇంటి అశుభం చెదపురుగులా మొత్తం తినేసింది. ఏమీ మిగలేదు మహారాజా, చూడండి ఏమీ మిగలేదు. చిన్న షౌకార్, నువ్వు స్పృహలోనే ఉన్నావా? లేదు, అంతా నాశనమైపోయింది ఒక పాడుబడ్డ ఇంటి కోసం. నాకు చాలా భయంగా ఉంది మహామాత్య, ఆ ఇంటి ప్రభావం మీ మీద పడుతుందేమోనని. అవును మహారాజా, నేను తమ కొరకే చింతిస్తున్నాను. ఆ సంధిపత్రం మీద ముద్రను తమరే కదా వేశారు. నేను నిర్ణయం తీసుకున్నాను భాస్కర్. ఆ ఇల్లు నీ సొంతం, అందుకని అది నీ పేరు మీదే ఉంటుంది. వద్దు మహారాజా, వద్దు వద్దు మహారాజా, వద్దు. ఇది అన్యాయం. నేను ఆ ఇంటికి వెళ్ళదలుచుకోలేదు. నేను ఆ సంధిపత్రం వైపు చూడను కూడా మహారాజా. భాస్కర్, ఈసారి నువ్వు తప్పించుకునే అవకాశమే లేదు. అంటే నువ్వు నా ఆదేశాన్ని అవహేళన చేయలేవు. ఇది బలవంతం మహారాజా. ఒక రాజుగా తమరు ప్రజల్ని బలవంతం చేస్తున్నారు. మహారాజా, మీ నిర్ణయం పూర్తిగా సరైందే. తన అపశకునాన్ని మనందరికీ రుద్దుతున్నాడు. మహామత్య గారు, ఆ ఇంటి కాగితాలను భాస్కర్ పేరు మీద తయారు చేయించండి. ఆ కాగితాల మీద నేను స్వయంగా రాజకీయ ముద్రను వేస్తాను. ఆ కాగితాలను భాస్కర్తో పాటు నేను ఆ ఇంటి దగ్గర వదిలిపెట్టి వస్తాను. రూపం మాత్రమే కాదు, గుణాలు కూడా అవే. మీ నాన్న తెలివితేటలే వచ్చాయి నీకు. భాస్కర్, ఈ ఇల్లు నీది. నీ చెడు కర్మలకు ఫలితంగా ఈ ఇంటికి నీకు శుభాకాంక్షలు. శుభాకాంక్షలు చెప్పకండి మహారాజా, శుభాకాంక్షలు చెప్పకండి. ఇది గృహం కాదు, మా వినాశనం. కానీ నేను చేయగలిగింది ఏముంది? తమ ఆదేశాన్ని ఉల్లంఘించలేను కదా. నిన్ను ఇటువంటి ఇరకాటంలో చూసి నాకు ఇవాళ చాలా ఆనందంగా ఉంది. మహారాజా, మీ ఆదేశాన్ని శిరసా వహిస్తాము. తలరాతలో ఏ ఉందో దాన్ని స్వీకరించి తీరాలి. నీ తల్లి నీకంటే ఎంతో తెలివైనది. పదండి. నన్ను సమీపించే ప్రయత్నం కూడా చెయ్యొద్దు. అక్కడ దర్బార్లో నన్ను బంధించి కటకటాల వెనుకకు పంపించాలని ప్రయత్నించావు కదా. కానీ భాస్కర్, ఏంటి భాస్కర్? వదలండి. ఎప్పుడు బంధించాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ఒక్కోసారి ఉన్నట్టుండి ఇంత ప్రేమ పుట్టుకొస్తుంది. అంటే మరి అటువంటి పని చేశావు నువ్వు మీ నాన్న పరువు నిలబెట్టావు. పదగుండప్ప, మన ఇంటికి వెళ్దాము. అది కూడా సంపూర్ణ అధికారం ఇంకా గర్వంతో. భాస్కర్, ఇవాళ నువ్వు నిరూపించావు నువ్వు నీ కులదీపానివి అని, నీ తండ్రి అంశమని. తాత, ఏళ్లు గడిచిపోయాయి, అంతా మారిపోయింది. కానీ నువ్వు మాత్రం మారలేదు. ఈరోజు నువ్వు కూడా నిరూపించుకున్నావు. పొరపాట్ల సూర్యుడు కూడా పశ్చిమాన ఉదయించొచ్చేమో, కానీ నీ ప్రపంచము, నీ పన్నాగము ఎప్పటికీ సమాప్తం కానే కావు. అంటే తాత, మమ్మల్ని మా ఇంటి పంపించాలనే పన్నాగం ఆ కైకాలతో పాటు నువ్వే వేశావు. ఒకవైపు తోడుగా ఉన్నాను అంటూనే ఇంకోవైపు మాకు వెన్నుపోటు పొడుస్తున్నావా? నువ్వేమనుకుంటున్నావు? నాకు తెలీదనుకున్నావా? ధనీమని మొత్తం అంతా చెప్పేశారు. అరే ఏంటి
ఇంతవరకు నువ్వేం చేసినా అది కేవలం నీకోసమే చేసుకున్నావు. దాన్ని ఇక్కడే ఉండమండం కూడా కేవలం నీ స్వార్థం కోసం, నీ కోరిక నెరవేర్చుకోవడం కోసం నువ్వు నన్ను ఉపయోగించుకున్నావు. ఎందుకు? ఇది నిజం కాదు భాస్కర్. అయితే ఏది నిజం? అంటే నువ్వు ఇంతవరకు చేసినవన్నీ కూడా న్యాయమేనా? అసలు నువ్వేం కోరుకుంటున్నావు తాత? నా ద్వారా నా తండ్రి మీద కక్ష తీర్చుకోవాలనుకుంటున్నావా? నన్ను నా ఇంట్లోంచి వెళ్ళగొట్టాలనుకున్నావా? ఏం కోరుకున్నావు నువ్వు? భాస్కర్, ఈ ప్రశ్నలన్నిటికీ నీకు సరైన సమాధానం లభిస్తుంది. కానీ దానికంటే ముందు నాకిది చెప్పు. నువ్వు షావుకారి ఇనపెట్టె వరకు చేరుకున్నావు, దాన్ని తెరవడంలో విజయం సాధించావు. కానీ అయినా సరే నువ్వు నీ కాగితాలు దొంగిలించలేకపోయావు. ఎందుకు? ప్రయత్నించాను, కానీ కుదరలేదు. అవకాశం చేజారిపోయింది. చేజారిపోయిందా లేక నువ్వే జార్చుకున్నావా? నన్ను మోసం చేసే ప్రయత్నము చెయ్యొద్దు. ఒకవేళ నువ్వు షావుకారిన పెట్టెలో చెదను పెట్టగలిగినప్పుడు నీ కాగితాలు నువ్వు దొంగిలించలేవా? నువ్వు నోటికొచ్చినట్టేం చెప్పొద్దు తాత. ఇలా మొహం చాటేసినంత మాత్రాన నిజం మారిపోదు భాస్కర్. నిజమేంటంటే నువ్వు కేవలం నీ గురించి మాత్రమే ఆలోచించవు, ఎదుటి వాళ్ళ గురించి ఆలోచిస్తావు. అలా గనక జరగకపోతే నువ్వు నీ కాగితాల్ని మాత్రం తీసుకుని వెళ్ళిపోయేవాడివి. కానీ నువ్వు ఆ విధంగా చెయ్యలేదు. నువ్వు మొత్తం ఇనపెట్టెకే చెదలు పట్టించావు. ఎందుకంటే ఈ షావుకారు ఇంకా కైకాల ద్వారా పీడించబడిన నీలాంటి మిగతా వాళ్లకు న్యాయం జరగాలని, వాళ్ళు తమ సంపదను కోల్పోకూడదనుకున్నావు. పండిత రామకృష్ణలాగా నువ్వు కూడా విజయనగర వాసుల మంచి కోసం ఆలోచిస్తావు. అది నీకు తెలియకపోవచ్చు. దీనితోనే నాలో ఉన్న నమ్మకం రెట్టింపయింది. నువ్వు పండిత రామకృష్ణ లాంటి వాడివని, తెలివైన వాడివి, దయగలవాడివి, న్యాయప్రియుడివి. ఇంకా ఏమైనా చెప్పాల్సిన అవసరం ఉందా? నేను ఈ పన్నాగం ఎందుకు పన్నాను అని. ఎంతో కాలం గడిచిపోయింది. అయినప్పటికీ నేటికి శారద చేత్తో చేసిన లడ్డూ వాసన మారలేదు. అంటే శారదకు తెలిసే ఉంటుంది నేను వస్తున్నట్టు. ఎలుక పడింది, ఎలుక పడింది. ఎవరు నువ్వు? భాస్కర్, నేను నాన్నని. నేను మీ నాన్నని. నాన్న, 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 నాన్న. ఏమిటిది? ఇది 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 ఎలుకను పట్టుకోవడానికి బోను నాన్న. ఇప్పుడే మిమ్మల్ని విడిపిస్తాను, క్షమించండి. ఇప్పుడే విడిపిస్తాను. వంగండి నాన్న, వంగండి. అరే అరే, మీరెక్కడికి వెళ్తున్నారు? తిరిగి వెళ్ళిపోతున్నారు. కానీ ఎందుకు? ఎందుకంటే నా పుత్రుడు ఇంత మూర్ఖుడని నేను ఊహించలేదు. ఇక నేను ఎప్పటికీ తిరిగి రాను. లేదు నాన్న, లేదు. నేను మిమ్మల్ని వెళ్ళనివ్వను. నేను వెళ్ళిపోతాను. వదులు నన్ను. లేదు లేదు, నేను మిమ్మల్ని వెళ్ళనివ్వను. మిమ్మల్ని వెళ్ళనివ్వను నాన్న, మిమ్మల్ని వెళ్ళనివ్వను. చెప్పేది నా చెయ్యి వదులు. నేను వెళ్ళనివ్వను. నేను వెళ్ళనివ్వను. నాన్న, వెళ్ళొద్దు. నాన్న కాదు, కాంతా. మా నాన్న ఎక్కడా? మీ నాన్న నీ మెదడులో ఉన్నారు, బయటెక్కడా లేరు. ఒత్తిరి అంటే వచ్చింది కల అన్నమాట. మళ్ళీ అదే స్వప్నం. ఈ స్వప్నం ఎప్పుడు సత్యం అవుతుందో తెలియడం లేదు కాంతా. నీ ఈ కల అయితే తప్పకుండా నిజమవుతుంది. కానీ దాని సంగతి? దేని సంగతి? నువ్వు నాకు మాట ఇచ్చావు కదా, దాని సంగతి. మాట? ఏం మాట? నేనెప్పుడు ఇచ్చాను?
నువ్వు నాకు మాటిచ్చిన దాని గురించి అడుగుతున్నాను. నీకు మీ అమ్మ కనపడితే నువ్వు నాకు అందమైన బహుమానాలు ఇప్పిస్తాను అన్నావు. నేనా? నేను మాట ఎప్పుడు ఇచ్చాను కాంతా నీకు? నువ్వు కాకపోతే నీ భూతం నాకు మాటిచ్చిందా? పద బజార్కి. పదా, ఇందులో గొప్ప విషయం ఏముంది? నేను త్వరలోనే మహారాజు గారి సలహాదారుడుగా మారబోతున్నాను. ఆ తర్వాత నేను నీకు మరిన్ని బహుమానాలు ఇప్పిస్తాను. ఏంటి ఇందులో నవ్వాల్సిన విషయం ఏముంది? ఏ నవ్వడానికి ఇందులో ఏం లేదని ఎంతో మనోరంజకమైన విషయాన్ని మాట్లాడావు కదా. రాజుకి సలహాదారు, అది కూడా నువ్వట. భలే భలే భలే. ఏంటి భలే 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 భలే? సలహాదారు నెత్తి మీద కొమ్ములుంటాయా లేకపోతే తోకుంటుందా? సరే అవన్నీ వదిలి నాకు ఈ విషయం చెప్పు. అసలు నీకెవరు చెప్పారు నువ్వు మహారాజుకి సలహాదారవుతావు అని? అమృపాలి చెప్పింది. ఆమ్రపాలినా? కాదు, నా మాటలకు అర్థం ఏమిటంటే, ఎప్పుడైతే నేను అమృపాలికి నెమ్మలి పింఛాన్ని తిరిగిస్తానని మాటిచ్చానో, తనకి ఉపవాసానికి అర్థం చెప్పానో, అప్పుడు ఏ ప్రశంసా దృష్టితో తను నా వైపు చూసిందో అప్పుడే నాకు అర్థమైపోయింది. ఆమె నాతో చెప్పాలనుకుంటోంది నాకు మహారాజు సలహాదారయ్యే లక్షణాలు అన్నీ ఉన్నాయి అని. ఏంటి విషయం? ఈ మధ్య నువ్వు ఆమ్రపాలి పేరును చాలాసార్లు చెప్పిస్తున్నావు. ఏంటి విషయం? అరే, విషయమేముంటుంది? వాస్తవానికి అసలు విషయం ఏమిటంటే, అది ఆమ్రపాలి నా మిత్రురాలు. ఒక నిజమైన స్నేహితురాలే తన మిత్రుడుకున్న నిజమైన అర్హతను గుర్తించగలుగుతుంది. నువ్వు కూడా కాస్త నేర్చుకో. దర్బార్కు వెళ్ళాలి, బయలుదేరుతాను. సరే కలిసే వెళ్దాము. నేను దర్బార్కు వెళ్ళాలి. నువ్వెందుకు? ఎందుకంటే మహామాత్యులకు తమకు కాబోయే జ్ఞానంతో నిండిన చతురుడు, అందరికంటే తెలివైన సలహాదారుడి గురించి నేను ఒక సలహా ఇవ్వాలి. నువ్వు ఎంత అమాయకురాలివో. నేను ఊరికే పరిహాసం చేశానని తెలుసుకో కాంతా. కానీ నేను పరిహాసం చెయ్యలేదు నా ముద్దు భాస్కర్. ఇప్పుడు దర్బార్కి వెళ్దామా లేక బజారుకా? సంతకు పద. ఇది చాలా బాగుంది. ఎక్కువ ధర కంకణాలు, జుంకాలు ఏవైతే ఉన్నాయో వాటి వైపు నువ్వు వేలు ఎత్తి నాకు సంకేతాన్ని ఇవ్వాలి. ఎందుకంటే నేను చౌకబారు నగలనే కొంటాను, లేదంటే అస్సలు ఏమీ కొనను, గుర్తుంచుకో. ఇవి నాకు ఎలా ఉన్నాయి? ఏది? ఇదా? వద్దొద్దు, ఇది ఏమాత్రం బాలేదు. అలాగా? కానీ నాకు బాగా నచ్చాయి. చూడు, నాకు తెలిసిన నిజమేంటో నేను చెప్పాను. సర్లేండి మహాశయ, వాటినే ఇవ్వండి తనకి. లేదు లేదు, ఒకవేళ ఇవి బాగోలేదు అంటే నేను ఇంకేమైనా తీసుకుంటాను. ఇంకేమైనా చూడొచ్చు కదా. ఇవి చాలా బాగున్నాయి. హే ప్రభు, తను కాంత, తన గురించి నీకు తెలుసు కదా. నేనేమో అంత ఖరీదైన గాజుల్ని కొనలేను. నాకు సహాయం చెయ్యి ప్రభు, సహాయం చెయ్యి. అందరూ తప్పుకోండి, బజారు ఖాళీ చేయండి. భగవంతుడు సహాయం చేస్తున్నాడు అంటే కైకాల ఇక్కడికి వస్తున్నాడు. పద పద కాంత, మనం తర్వాత ఇక్కడికి వద్దాం. పద. ఓ, ఇది ఆమ్రపాలి వచ్చిన పల్లకి అంటే కైకాల రాలేదు. ఏం చేస్తున్నావు? ఎవరైనా చూస్తే ప్రాణాలు తీస్తారు. ఆమ్రపాలి పల్లకి అది. నిజానికి నీ పేరు కాంతా కాదు, చింత అయ్యుండాలి. చింత. తను నీ దృష్టిలో ఆమ్రపాలి, నాకు తను స్నేహితురాలు. నీ స్నేహితురాలా? లేకపోతే ఏమనుకున్నావు? చూడు, నేనిప్పుడు ఎలా బాణంలాగా వెళ్ళి వీరుడి వలె తనని కలుస్తానో, తను కూడా నాతో నవ్వుతూ మాట్లాడుతుంది. చూడు. భాస్కర్, చెప్పేది విను, వెళ్ళకు.
అరే, నీలిరంగు గాజులు కిందెందుకు పెట్టావు? అవి చాలా బాగుంటాయి. నాన్నగారు, నేను మీకు మాట ఇస్తున్నాను. ఇక నేను భాస్కర్తో ఎప్పటికీ మాట్లాడను. ఈ ఎర్ర రంగు కూడా బానే ఉంటాయి, కానీ ఎరుపు పచ్చ గాజుల్ని కలిపి వేసుకుంటే అవి నిజంగా ఇంకా ఎంతో అందంగా కనిపిస్తాయి. అవును, మహామాత్యులకు జయము. ఏంటి సూచన? పండిత రామకృష్ణ పారిపోయాడు. ఏంటి?